నమస్తే. హైదరాబాద్‌కి సంబంధించి తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఒక ఎత్తు, హైదరాబాద్ నియోజకవర్గం ఒక ఎత్తు. అట్లాంటి హైదరాబాద్‌లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం Y+ సెక్యూరిటీనిచ్చింది. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆమె మాట్లాడినటువంటి వీడియోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం. అసలు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఏం జరుగుతుందనేటువంటి అంశం పైన సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా అనలిస్టు కందాడే పార్సారథి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, హైదరాబాద్‌కు సంబంధించి మాధవీలతను ఎక్కువగా బీజేపీ ప్రోత్సహిస్తుందని అనుకోవచ్చా? లేకపోతే ఏంటి ఆ వెనుకున్నటువంటి మొదలకు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కొన్ని కాన్స్టిట్యున్సీస్ మీద గట్టిగా దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ, అమిత్ షాల వ్యవహార శైలి అర్థం చేసుకున్న ఎవరికైనా కూడా ఎక్కడ మనం ఎప్పుడు గెలవలేదో అక్కడ గెలవాలన్న తపనతో, పట్టుదలతో వాళ్ళిద్దరూ పనిచేస్తారు. ముందు నార్త్ ఇండియాలో పనిచేశారు. నార్త్ వెస్ట్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అక్కడ సెంట్రల్ ఇండియా వరకు ఈరోజు బీజేపీ పట్టు సాధించింది. బీజేపీ ఈస్ట్ ఇండియాలో నార్త్ ఈస్ట్ని పూర్తిగా గట్టిగా తన స్థానాన్ని నిలుపుకుంది. బెంగాల్లో పోరాడుతోంది. ఒడిశాకు వచ్చేసరికి అది మిత్రత్వం ఇది నడుస్తోంది. ఒడిశాని పక్కన పెడితే ఇప్పుడు బీజేపీ ఫోకస్ అంతా కూడా దక్షిణాది మీద ఉంది. ఈ దక్షిణాదిలో ఏవైతే కొంత సులభంగా మనం గెలుచుకోగలమో అక్కడ దృష్టి పెట్టారు. ఎక్కడైతే మనం గట్టి పోటీ ఇవ్వడం వల్ల దాని ప్రభావం ఆ ప్రాంతం అంతా ఉంటుందో వాటి మీద కూడా సహజంగానే దృష్టి కేంద్రీకరించారు. ఆ కేంద్రీకరించడంలో భాగంగా తెలంగాణ మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్న సమయంలో బీజేపీ సహజంగా వీళ్ళకి కొన్ని స్థానాలు ఇప్పుడు సికింద్రాబాద్ లాంటివి సహజంగా గెలిచేవనుకున్నప్పుడు వాటి మీద కొంత దృష్టి పెడుతూ తమకి గట్టి ప్రత్యర్థిగా ఉన్న స్థానంలో కూడా అదే దూకుడు కొనసాగించాలన్న నిర్ణయం అమిత్ షా, నరేంద్ర మోడీ వ్యూహంలో భాగంగా సాగుతుంది. తదనుగుణంగానే పార్టీతో ఎటువంటి సంబంధం లేని అక్కడ చాలా కాలంగా ముస్లింల మధ్యలోకి ధైర్యంగా వెళ్ళి పనిచేస్తున్న ఒక మహిళ, ఆ మహిళ ఒక మంచి కమ్యూనికేటరు, అందరినీ ఆకట్టుకోగల విషయాలు మాట్లాడగలదు, బహుభాషలను మాట్లాడగలదు. ఆమెను గుర్తించి జాతీయ నాయకత్వం ఫస్ట్ లిస్టులోనే ఆ మహిళకు టికెట్ కేటాయించింది. ఇక్కడే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో తాను గట్టిగా ఫోకస్ చేయాలనుకున్న నియోజకవర్గాల్లో హైదరాబాద్ కూడా ఉంది అని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు స్పష్టంగా ఆ రోజు ప్రకటించారు. అప్పటి నుంచి మాధవీలత గారు ఎవరైతే అభ్యర్థిగా నిర్ణయించబడ్డారో ఆమె గట్టిగానే ఈ విషయాల్లో పనిచేస్తూ ఉన్నారు. పార్టీలో కొంత స్థానికంగా ఇబ్బందులు, వ్యతిరేకతలు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ ఆమె పని చేస్తూనే ఉన్నారు. ఆమె చేస్తున్న ప్రతి పనిని జాతీయ నాయకత్వం పరిశీలిస్తూ ఉంది. ఎక్కడికక్కడ దానికి సంబంధించిన సలహాలు, సూచనలు అందజేస్తోంది. శివప్రకాష్ గారు ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చినప్పుడు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ భేటీ ఆయనే స్వయంగా తీసుకొని దాని మీద చర్చించడం కూడా జరిగింది. అంతకుముందు అమిత్ షా గారు బూత్ కార్యకర్తల సమావేశానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మాధవీలత గారిని ప్రజలకు పరిచయం చేయడం, మద్దతు ఇవ్వమని కోరడం జరిగింది. అదే సందర్భంలో మాధవీలత గారిని వెంట పెట్టుకుని భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళడం జరిగింది అమిత్ షా గారు. సో ఇవన్నీ కూడా సింబాలిక్గా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు హైదరాబాద్ పార్లమెంటుకి తామిస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాధాన్యతను కొనసాగిస్తూనే ఒక మహిళ, అందులోనూ హిందుత్వము వీటన్నిటి మీద ఆ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళ స్వేచ్ఛగా తిరగడానికి కావాల్సిన చర్యలను కూడా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చేపట్టింది. ఎందుకంటే ఒక వ్యక్తికి తాము మద్దతిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి కావాల్సిన సదుపాయాలన్నీ కలగజేయాల్సిన బాధ్యత కూడా నాయకత్వం మీద ఉంది. ఆ బాధ్యతకు అనుగుణంగానే ఆ మహిళ స్వేచ్ఛగా, ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్లో మనందరికీ తెలిసిందే కొన్ని ప్రదేశాల్లో ఈవెన్ ముస్లిం అభ్యర్థులు కూడా, మిగతా పార్టీలకు సంబంధించి ముస్లిం అభ్యర్థులు కూడా వెళ్ళలేరు. గతంలో మనం మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మలక్పేట నుంచి అక్బర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే చావని ప్రాంతంలో అతన్ని లోపలికి కూడా రానివ్వలేకుండా అడ్డుకున్నారు. గొడవలు జరిగాయి.
అటువంటి పరిస్థితుల్లో మాధవీలత గారు ముస్లిముల్లో ఎంతో కాలంగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఆమె లోనికి వెళ్ళగలిగినప్పుడే కొంత పరిస్థితిని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు కావాల్సిన సదుపాయాలు లేదా వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనేది జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే ఆమెకి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద హైదరాబాద్ పార్లమెంటులో ఎంఐఎం తప్ప మిగతా ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే ఎంఐఎం పోలీస్ వ్యవస్థని పూర్తిగా తన అదుపాజ్ఞల్లో ఉంచుకుంటుంది. ఒకవేళ ఎవరైనా పోలీస్ అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలనుకుంటే కూడా అతన్ని అడ్డుకుంటుంది. ఎప్పుడూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో మిత్రత్వంతో ఉంటూ తనకు కావాల్సిన అధికారులనే పోస్ట్ చేసుకుంటుంది అన్నది బహిరంగంగా తెలిసిన విషయమే. ఇదేమి కొత్తగా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశం కాదు. ఇది బహిరంగంగా ఉన్న రహస్యమే. కాబట్టి ఈమెకి కొంత మేర దాని మీద ఒక నమ్మకాన్ని కలిగించడానికి నువ్వు వెళితే కూడా ఇబ్బంది లేదు అని ప్రోత్సహించడానికి వీలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం Y+ కేటగిరీ ఇవ్వడం. Y+ కేటగిరీ అని అంటే ఇక నెక్స్ట్ స్టేజ్ Z కేటగిరీ. సో Y+ కేటగిరీ ఇవ్వడం అంటేనే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పోరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆమె క్యాండిడేచర్ అనౌన్స్ చేసిన రోజు నుంచి ప్రకటిస్తూనే ఉంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి అది అర్థం కావట్లేదు, అర్థమయ్యే వాళ్ళకి అది అర్థమవుతోంది. స్పష్టంగానే భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్తోంది, ఈమెని మేము గట్టిగా ప్రోత్సహిస్తాము, ఈమె చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది, ఈమె గట్టి అభ్యర్థి, ఈమెకు కావాల్సినవన్నీ చేస్తాము, హైదరాబాద్లో ఈసారి అసద్ని గట్టిగా మేము పోటీ చేయించి ఎదుర్కొంటాము అన్న సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ స్పష్టతలో భాగంగా ఈరోజు సెక్యూరిటీ కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ కేవలం ఒక అసదుద్దీన్ని ఓడించడమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక రకమైన ఉత్తేజాన్ని నింపడం కూడా ఈ చర్యల వెనక ఉద్దేశం. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో చాలా ప్రాచుర్యం పొందిన వ్యక్తి, తక్కువ కాలంలో ప్రాచుర్యం పొందిన వ్యక్తి. ఆమె అందరినీ ప్రభావితం చేస్తోంది. ఇది కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. తదనుగుణంగానే నిన్న జరిగిన ఏదైతే ఇండియా టీవీ ఆజ్కీ అదాలత్ ప్రోగ్రాంలో ఆమె ఇచ్చిన స్పందన, ప్రశ్నలకి ఆమె స్పందించిన తీరు ఎక్కువగా ఆకట్టుకుందనే చెప్పొచ్చు ప్రజల్ని. జాతీయ సమస్యలు కావచ్చు లేదా స్థానిక సమస్యలు, ముఖ్యంగా ఓవైసీ మీద ఒక గ్రౌండ్ వర్క్, హోంవర్క్ చేసుకొని తను వెళ్ళి స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్లో చేస్తున్న అకృత్యాలేంటి, ఆయన ఏదో నేను ముస్లింలకు ఏదో మేలు చేస్తున్నాను అనుకుంటూ ముస్లిం మహిళలకు ఆయన చేస్తున్న నష్టం ఏంటి, ముస్లిం పేదవారికి చేస్తున్న నష్టాలేంటి, పాత బస్తీలో ముస్లిం యువకులకు చేస్తున్న నష్టాలేంటి, ఇవన్నీ హైలైట్ చేసిన విధానం ఒక రకంగా ఈరోజు జాతీయ స్థాయిలో ఒక చర్చకు చర్చ వచ్చినా కూడా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసి ఆయన ఎక్స్ అకౌంట్లో పెట్టి ఈ వీడియోని చూడని వాళ్ళు చూడండి అని లింక్ కూడా పెట్టి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్కి సంబంధించిన అంశాలు అంత సునిశ్చితంగా మాట్లాడగలగడం జాతీయ స్థాయిలో, అంతకుముందు ఎంతోమంది హైదరాబాదు బీజేపీ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడలేకపోవడం అంటే వాళ్ళకి అంత అవకాశము అవగాహన లేని పరిస్థితి. వాళ్ళందరూ కూడా స్థానికంగా పరిమితమైన వ్యక్తులు. జాతీయ స్థాయిలో ఆ జాతీయ భాషలో మాట్లాడగలిగే కెపాసిటీలు, కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీలు ఆ రోజు అభ్యర్థులకు లేవు. ఈరోజు ఈమె చేయగలుగుతోంది. ఇటువంటి వారి కారణంగా మరుగున పడిపోయిన ఎన్నో అంశాలు ఏవైతే భారతీయ జనతా పార్టీ చెబుతూ వచ్చిందో అవన్నీ దేశ ప్రజలకు తెలిసే అవకాశం వచ్చింది. సో అటువంటి అవకాశాన్ని ఒక వ్యక్తికి అందినప్పుడు ఆ వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకుంటే దాన్ని అందచేసిన జాతీయ నాయకత్వం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా సంతోషపడుతుంది. సంతోషపడటమే కాదు, వాళ్ళ ఆబ్జెక్టివ్ నెరవేరింది అని ఈరోజు ప్రధానమంత్రి చెప్పడం ఏదైతే ఉందో, బీజేపీ హైదరాబాద్లో చేస్తున్న పోరాటంలో సగం విజయం సాధించినట్లే. హైదరాబాద్లో జరుగుతున్న అకృత్యాల్ని ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ జాతీయ నాయకత్వం మాధవీలత అనే ఒక మాధ్యమం ద్వారా
విజయవంతమైంది. అంటే బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహం ఈరోజు సగం సఫలీకృతమైనట్లే. ఇక గెలుపు ఓటమిలు గెలవడం అన్నది ఈ రోజు ఉన్న ఊపులో గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మాధవీలత గెలుస్తుందని గట్టిగా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ గట్టిగా నమ్మేవాళ్ళు ఈరోజు పాత బస్తీలో ఉత్తేజితులై లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తేజితులై గట్టిగా పార్లమెంట్లో పనిచేస్తే మాధవీలత గెలుపు కష్టసాధ్యమేం కాదు. మాధవీలత గెలిచే అవకాశం కూడా ఉంది. అక్కడ జరిగేటువంటి పోరాటం మిగిలిన 16 స్థానాలపై కూడా ప్రభావం చూపుతుంది, ఉత్తేజింపజేస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు ఒక రకంగా మాధవీలత యొక్క పెర్ఫార్మెన్సు చూసి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేస్తున్నారంటే వాళ్ళు పెట్టుకున్న ఆబ్జెక్టివ్లో 50% పైగా ఆమె సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలిగింది. ఆ అచీవ్ చేయగలగడమే ఈరోజు నరేంద్ర మోడీ గారు సందేశానికి యొక్క మనకి అర్థం. ఈమెకి మీరు మరింత మద్దతు ఇస్తే, ఈమెని మీరు మరింత ముందుకు తీసుకెళ్తే విజయం సాధించడం కూడా కష్టసాధ్యం కాదని అంతర్లీనంగా నరేంద్ర మోడీ గారు చెప్పడం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ స్థానిక కార్యకర్తలు, నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పెట్టుకున్న లక్ష్యాలను నెరవేర్చడంలో ఆమె సఫలీకృతం అవుతోంది. ఆమె వెనకాల నిలబడి పూర్తి నిండు మనసుతో పనిచేస్తే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ పెట్టుకున్న ఒక లక్ష్యం, అసదుద్దీన్ని ఓడించాలన్న లక్ష్యం సాధించడం పెద్ద కష్టసాధ్యం కాదు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, హిందూ సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ ఆలోచించాలి. ఆలోచించి రాబోయే 15 రోజులు 20 రోజుల్లో గట్టిగా పని చేయగలిగితే అసదుద్దీన్ని ఓడించడం కష్టసాధ్యమేం కాదు. అదే విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ అంతర్లీనంగా తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. థ్యాంక్ యూ పార్సాది గారు. హైదరాబాద్ మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ నరేంద్ర మోడీ పెట్టుకున్నటువంటి ఆశలు, మాధవీలత చేస్తున్నటువంటి పోరాటం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రజలు ఎంత మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.